ఇలాంటి స్ట్రెస్ ఫ్రీ స్కూల్ అనేది మేము స్టార్ట్ చేయాలనుకున్నాం. మేము ఒక గోల్తో డెడికేటెడ్గా ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథం ముక్కు వేసుకుంటా ఏటుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. Attitude Pongal. It's a blockbuster Pongal. Girls, 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 no dangal. Celebrate the Pongal. It's an attitude Pongal. It's a blockbuster Pongal. హైలో హైల సారే హరిదా
నింపరాల కండలవాడ రాజా బేటాల కులకాడ కలుసుకుంటే కాజుల పేరు పట్టకరారా అల్లా బక్షు అత్తరు తెచ్చా కొత్తపేటకు గారైగా కట్టుకొచ్చా రంగా వెళ్ళే రైలు బండి రయ్య మంది పెట్టే వేడ పట్టుకొచ్చా నిద్ర చాలని బంధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం మౌనంగా ధ్యానంలో ఉంది మగణం చిట్టి పట్టంగి పిట్టల టిక్కు టిక్కు కొమ్మరన్నల్ల మైనాల టుక్కు టుక్కు ఇది పల్లెకి తెలిసిన మెలోడీయా ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలేనా రెండే కళ్ళు పువ్వులు పువ్వుళ్ళు పంటలు నూర్పిళ్ళు పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చినోళ్ళు తిరట చల్లాలి చల్లాలి రాయేంద్ర రంగమ్మ తప్పాలు తిప్పాలి కానీ గంగమ్మ కావిళ్ళు పొయ్యాలి కడమిట్ట అమ్మ పొట్టెక్కి పోతాంది ఇంకా అలసిమా గోపాల గోపాల అలకేలరా దీపాల వేళాయే అగుపించరా గోపాల గోపాల అలకేలరా చీకటి వేళకి నిపంచన చేరని మనసిని శపించునా వెన్నని మన్నని దోసములెన్నను చెల్లాట చాలించరా అల్లరి చేష్టల గండించిన హక్కున చేరి చిలాలించన నెమ్మది చెదిరిన అమ్మను చూడగ విరాన రారాదురా గోపాల 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 ఈ కాంపౌండ్ కి వెనకాల ఉన్న కాంపౌండ్ లో బాక్సులు గీసి పెట్టాము. ఒక్కొక్కరు ఒక బాక్స్ తీసుకుని మీ ముగ్గులు స్టార్ట్ చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. తెలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు దిక్కులచ్చులకు రెక్కలు తొడిగిందెవరు నిదుర మరిచిన రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు బుక్క నడుపులో మెరుపై వచ్చిందెవరు నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవ మొత్తం పలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం రంగదే 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 ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే ముత్తు రంగే ఒత్తు పగడాల పెదవులకి సిగ్గు రంగే దిత్తు నా కళ్ళకి మత్తు రంగే ఒత్తు నా మేని వంపులకి కొత్త రంగే దిత్తు
దిశను నేటితో మార్చేసే భోగి తెచ్చే భోగం పుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం సమర రణ నినాదం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చగా రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చగా మంచుతో కప్పిన చెట్లు అందాల ముగ్గుల మెట్లు కన్న తల్లి పిలిచినట్లు రమ్మని పిలిచే ఉండే ఎగిరి పుట్టింత వాలేలే పుట్టిన ఊరు చూసి నయనాలే కృష్ణ గోదావరి నదులాయే కృష్ణ గోదావరి నదులాయే ఆ దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చేసే భోగి తెచ్చే భోగం పుల నూనె స్నానం కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం సమర రణ నినాదం పందెం కోళ్ళ పందెం భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చగా రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చగా మంచుతో కప్పిన చెట్లు అందాల ముగ్గుల మెట్లు కన్న తల్లి పిలిచినట్లు రమ్మని పిలిచే ఉండే ఎగిరి పుట్టింత వాలేలే పుట్టిన ఊరు చూసి నయనాలే కృష్ణ గోదావరి నదులాయే కృష్ణ గోదావరి నదులాయే ఆ దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చేసే ఆ దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ సంక్రాంతి వచ్చిందే పిల్లగా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరేస్తూ పుడుతుంటే పేరెంట్స్ మీరు కూడా ఒకసారి జాయిన్ అయ్యారనుకో మన పిల్లలతో పాటు మనం కూడా ఒకసారి చెప్పేద్దాం కమాన్ మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పి ఎల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా జ్ఞానభారతి స్కూల్ సంక్రాంతి సంబరాలకి విచ్చేసిన మీ అందరికీ నా నమస్సుమాంజలి. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మన ప్రిన్సిపల్ గారు చోళ్ళ చిరంజీవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి మాధురి వచ్చి పుష్పగుచ్చం అందించాల్సిందిగా కోరుచున్నాం.
అలాగే మన ప్రెసిడెంట్ గారు, కళాచార ప్రెసిడెంట్ గారు డి అరుణ్ బాబు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సోనాలి వచ్చి పుష్పగుచ్చం అందించాల్సిందిగా కోరుచున్నాను. కోరుచున్నాను. మన ప్రెసిడెంట్ అమ్మగారు మరి మీనాక్షి గారిని కూడా ఆహ్వానిస్తున్నాను. మరి అనంతలక్ష్మి వచ్చి పుష్పగుచ్చం అందించాల్సిందిగా కోరుచున్నాను. అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంత గ్రాండ్గా లేకపోతే ఈవెంట్స్ అన్నీ కూడా ఇంత గ్రాండ్గా మన స్కూల్లో చేయడానికి గల కారణం ఏంటంటే, మేము పేరెంట్స్ కూడా ఒక డౌట్ రావచ్చు, ఇంత గ్రాండ్గా ఈవెంట్స్ చేస్తున్నారు, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ప్రొజెక్టర్ రూమ్స్ కానీ ఇవన్నీ అంత ఎక్స్పెన్సివ్ పెట్టారు. అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి చేయడానికి కూడా ఇంత ఈవెంట్కి కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్పెన్స్ ఫర్ మీ. మాకు వచ్చేపాటికి ఇది చాలా ఎక్స్పెన్స్ తోటే కూడుకున్నది. కాకపోతే ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మేము ఎందుకు చేస్తున్నాం అంటే, దీనికి ఒక కాజ్ కూడా ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఎక్కడైనా చూస్తుంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైనా చదవాలన్నా లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ అనేవి వాళ్ళకి ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి స్ట్రెస్ ఫ్రీ స్కూల్ అనేది మేము స్టార్ట్ చేయాలనుకున్నాం. స్టూడెంట్స్ కూడా మేము చెప్పేది కూడా ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ వేలోనే ఎడ్యుకేషన్ అనేది కూడా అందించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు మాతో పాటు కంటిన్యూ అవుతున్న స్టూడెంట్స్కి మేము చాలా ఫ్రెండ్లీగా ఎడ్యుకేషన్ అంతా కూడా అలాగే అందించడం జరుగుతుంది. ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి జ్ఞానభారతి సిఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మిస్టర్ అనిల్ కుమార్ని నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. I would request Mr. Anil Kumar sir to give a few words about Sankranti and about our school. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ సార్. సో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ ఆర్ దేర్ ఇన్ ద డయాస్ ఆల్సో. దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్. దే కేమ్ హియర్ టు బ్లెస్ ఆల్ అవర్ చిల్డ్రన్. సో ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు మేము ఒక గోల్తో డెడికేటెడ్గా ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్ కింద మీరు తీసుకుంటే, నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. నేను డిగ్రీ చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. సో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎందుకు అత్యున్నత స్థాయికి వెళ్తారు? దాని వెనకాల మనకి టీచర్స్ ప్రోద్బలం చాలా ఎక్కువ ఉంటుంది. సో నాకు గైడెన్స్ ఇచ్చిన టీచర్స్ అందరూ కూడా ఎట్లా సక్సెస్ అవ్వాలి, ఎట్లా డెడికేటెడ్గా మనం ఒక గోల్ రీచ్ అవ్వాలని చెప్పి నాకు వాళ్ళందరూ ట్రైన్ చేశారు. కాబట్టి నేను ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో 40 నుంచి 50 మంది మన ఊరు వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఉద్యోగంలో అవసరం ఉన్నారో వాళ్ళందరికీ నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజనీర్ అవ్వాలి అన్న ఎయిమ్తో మేము ఎంతో కష్టపడి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ విద్యార్థులందరికీ మేము అనుకున్న ఒక లెవెల్ ఉంటుంది. యాక్చువల్గా ఓకే, వీళ్ళు ఇంతవరకు ఇంగ్లీష్ మాట్లాడగలరు, వీళ్ళు ఇంతవరకు సబ్జెక్ట్ మాట్లాడగలరు అని చెప్పి మేము ఒక 1 month అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ పిల్లలందరూ చాలా తక్కువగా ఉన్నారు. వీళ్ళకి బేసిక్స్ నుంచి ఇంకా నేర్పించాలి. ఈ బేసిక్స్ నుంచి నేర్పించడానికి మేము మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి, ఈ సాఫ్ట్వేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను మొత్తం సాఫ్ట్వేర్ అంతా అప్డేట్ చేశాను. అప్డేట్ చేసి ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తే పిల్లలందరూ లెర్నింగ్ స్కిల్స్ కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేసే విధానం కానీ ఇంకా ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఎదగాలి. వాళ్ళు అనుకున్నది ప్రతిదీ ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇప్పుడు కొంచెం బట్టి మాట్లాడుతున్నారు. అట్లా అది కాకుండా
వాళ్ళు ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి, అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడాలి, అందరితోనే మాట్లాడాలి. ఇది అచీవ్ చేయడానికి మాకు కొంత సమయం పడుతూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా అయితే అప్డేట్ చేశానో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం. ఈ ఆన్లైన్ సిస్టమ్ మీకు నెక్స్ట్ వీక్ నుంచి పిల్లలు హోంవర్క్ చేస్తున్నారా, ఆ హోంవర్క్ ఏమి ఇచ్చారు, టీచర్స్ ఏం చెప్పారనేది కూడా మీ మొబైల్ యాప్లో వచ్చేస్తుంది. సో ఆ రకంగా మొబైల్ అప్డేట్ చేస్తున్నాం. అది కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి మీరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వెళ్ళినా, ఎంత పెద్ద స్కూల్కి వెళ్ళినా సరే లేని ఒక ఆర్కిటెక్చర్ని మేము తీసుకొస్తున్నాం. అదేంటంటే ఇప్పుడు మీకు స్టాఫ్ ఉన్నారు. మనకి స్టాఫ్ ఎట్లా ఉంటారు, టీచర్స్ ఒక్కొక్క హిందీ చెప్పే టీచర్ తీసుకోండి, ఫిజిక్స్ చెప్పే టీచర్ తీసుకోండి, ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. ఒక టీచర్కి 10,000 ఉంటే ఒక టీచర్కి 1 lakh రూపీస్ ఉంటాయి. ఆ 1 lakh రూపీస్ టీచర్కి ఎందుకు ఇస్తారు? ఆవిడ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ పిల్లలకి చెప్పే విధానం బట్టి చెప్పిన వెంటనే వాళ్ళకి అర్థమైపోతుంది. సో అంత అట్రాక్టివ్గా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళు ఇంకొక స్థాయిలో ఉంటారు. ఇప్పుడు మేము తయారు చేసే సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందంటే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఆ కాన్సెప్ట్కి 10 నుంచి 20 ఐడియాస్ ఎట్లా టీచ్ చేయాలి, పిల్లలకి ఏ రకంగా అర్థమవుతుంది అని చెప్పి అక్కడ మనకి చిన్న టీచర్ ఉన్నా సరే వాళ్ళు అర్థం చేసుకుని, ఇప్పుడు మన టీచరు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు నేర్చుకోవాలంటే 10 మందికి అర్థమయ్యే చెప్పాలంటే 10 రకాలుగా నేర్చుకోవాలి. ఆ 10 రకాలు కూడా మేము తయారు చేసే సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా వస్తాయి. సో ఈ సాఫ్ట్వేర్ని బేస్ చేసుకుని ప్రతి స్టూడెంట్కి కూడా ఈ జ్ఞానభారతి మెయిన్ ముఖ్య ఉద్దేశం ప్రతి పిల్లవాడిని కూడా మేము అబ్జర్వ్ చేస్తాం. క్లాస్ వైజ్ అబ్జర్వ్ చేయడం, క్లాస్లో ఏదో వచ్చిందని కాకుండా ప్రతి పిల్లవాడు అందరి పిల్లలు ఒకేలాగా దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి ప్రతి పిల్లవాడికి తగ్గట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్స్ వాడి మేము ఈ పిల్లలందరికీ కూడా చదువుని నేర్పించాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. దీన్ని త్వరలో ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి 100% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా పిల్లలకి విద్యను చెప్పించే విధానాన్ని మేము తీసుకొస్తున్నాం. అందరు పిల్లలు కూడా ఏ పేరెంట్స్ కూడా మన పేరెంట్స్ అనుకోవచ్చు, అట్లీస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బయటికి చాలే అనే విధానం ఉంటుంది. అట్లా ఎవరు పేరెంట్స్ అనుకోవద్దు. అందరు పిల్లలు ఇంజనీర్సు, డాక్టర్స్ అవ్వాలంటే పునాది కావాలి. అది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు పిల్లలు మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా హయ్యర్ క్లాస్కి, హయ్యర్ లెవెల్కి, స్టేటస్కి వెళ్ళగలుగుతారు. సో మా అందరి కోరిక అదే, అందరు పిల్లలు డాక్టర్సు, ఇంజనీర్సు అవ్వాలి. దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా ఏం జరిగినా సరే మేమందరం కూడా దానికి సహకరించి ఈ స్కూల్ని ఎట్లా అయితే ఒక సెక్యూరిటీ, ఇంతకుముందు మీరు చూసిన స్కూల్కి ఇప్పటికీ డిఫరెన్స్ చూసుంటారు. ప్రతి పిల్లవాళ్ళకి సెక్యూరిటీ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి డైలీ వర్క్ షీట్స్, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ కాకుండా సబ్జెక్ట్స్లో లేనివి మనం ఇంగ్లీష్ ఎక్స్ట్రా నేర్పిస్తున్నాం, జనరల్ నాలెడ్జ్ ఎక్స్ట్రా నేర్పిస్తున్నాం, కంప్యూటర్స్ ఎక్స్ట్రా నేర్పిస్తున్నాం. సో ఇట్లా అన్ని యాక్టివిటీస్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే మన పిల్లల్లో ఉన్న ఆ నాలెడ్జ్ కానీ ఆ ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావాలి. ఆ బయటికి తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము కండక్ట్ చేసాం. సో అందరూ పిల్లలు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు, అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే మనం చెప్పే విధానం కరెక్ట్గా ఉంటే పిల్లలందరూ ఖచ్చితంగా నేర్చుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా, ఏ తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా రాదా దాంతో సంబంధం లేదు. ప్రతి కాన్సెప్ట్ కూడా వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి మా స్కూల్ తరపు నుంచి మేము ఎంతో కష్టపడుతున్నాం. సో ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ ఆల్సో. వాళ్ళందరూ చాలా కష్టపడి మేము అడ్వాన్స్ లెవెల్లో ఇట్లా నేర్పించాలని చెప్పినా కానీ వాళ్ళు నేర్చుకుని వచ్చి టీచర్స్ అందరూ మళ్ళీ పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. సో ఇది ఇంకా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్తుంది. అందరికీ ప్రతి ఒక్క స్టూడెంటు ఇంకొక 1 year గడిచేసరికి వాళ్ళు సొంతంగా ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళన్నీ కూడా మంచి మంచి లాంగ్వేజ్ నేర్చుకుని బయటికి వెళ్ళాలని చెప్పి మా అందరి ఆకాంక్ష. సో ఖచ్చితంగా జరుగుతుందండి అలా. సో ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరూ ఇక ముందు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో పిల్లలకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఏం జరిగినా మన ప్రిన్సిపల్ సార్ ఉన్నారు. ప్రిన్సిపల్ సార్ అన్ని విషయాలను అందరినీ అడ్రస్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. హ్యాపీ సంక్రాంతి. Our friends are ready with beautiful Sankranti dances.
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగి హేమంత సిరులు గొప్పియలో 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 మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీవా గొప్పోళ్ళని మాటలేదు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి బొమ్మరీలు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు పాటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు జంట తాళాలతో మేసువాణి జోడోల తెళ్ళని మోగిపోని చెంతకొస్తే పండగాలి చెట్టలేని బంధమాయ వయసే అల్లాడిపోయే సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా హాయ్ కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటి మరదళ్ళతో పొంగి హేమంత సిరులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ స్కూలు యాజమాన్యం అయినటువంటి చిరు గారికి, మరి ఇక్కడ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయురాలకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కలవచర్ల గ్రామంలో ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా చిన్ననాటి నుండి ఇప్పుడు కూడా ఇలా స్కూలు కాన్వెంట్ అనేది లేదు. మరి ఈ చిరు గారు, మరి నేను అలాగే పిలుస్తాను ప్రిన్సిపల్ గారిని, కానీ చాలా కష్టపడి పిల్లల కొరకు చాలా వ్యయం ఖర్చు పెట్టి చాలా ధనాన్ని వెచ్చించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా 2 రోజుల్లో రాబోయే సంక్రాంతి నేటి నుండే స్టార్ట్ అయింది మన ఊరిలో.
ఖచ్చితంగా పిల్లలు కూడా వాళ్ళు చదువుతున్న ప్రతి స్టేటస్ చూస్తూ ఉంటాను అది ప్రతిరోజు. పిల్లలు ఏ క్రమ పద్ధతిలో చదువుతున్నారు, ఇంగ్లీష్లో ఆ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి వాడు కూడా వివరించి చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. మరి ఈ అన్నదమ్ములు ఇద్దరు అనిల్ గారికి చిరు గారికి ప్రత్యేకమైనది. ఎందుకంటే తల్లిదండ్రుల దీవెనలు వాళ్ళకి చక్కగా ఉన్నాయి. వాళ్ళని బట్టి మన పిల్లలకు కూడా మంచి దీవెనలు వస్తాయి. చదువు ఎంతో ఉపకారమైనది మీకు తెలుసు. మన శ్రద్ధగా చదువుకోగలిగితే పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా మీరు రాబోయే తరంలో మీరు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే గతంలో మా చిన్నతనంలో తెలియ చెప్పడమే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అనేక రకమైన భాషలు, ముఖ్యంగా మన దేశ సాంప్రదాయం ఏంటంటే ఇంగ్లీష్ ఎక్కువైపోయింది. ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్న తల్లిదండ్రులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్న రోజులు ఇవి. ఎందుకంటే పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం మన తల్లిదండ్రుల కంటే టీచర్స్కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మన దగ్గర సాయంత్రం 5 గంటలకు మనకు వస్తారు, 7, 8 మన ఒక రాత్రి అంతా మన దగ్గర పండుకుంటారు. ఉదయకాలం లెగ్గానే స్కూలు టీచర్స్దే బాధ్యత అంతా. పిల్లల్ని మంచి బాగా సైన్ చేస్తున్నారు. ఇంకా మేమైతే ఫుల్ సపోర్ట్ చేస్తామని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే కొంతమందిని మన గ్రామ సపోర్ట్ కూడా ఉంటుంది, మేము సపోర్ట్ ఉంటామని చెప్పడం జరిగింది మరి చిరు గారికి. అలాగే మన పిల్లల్ని శ్రద్ధగా మీరు వాళ్ళ డైరీలో రాసిచ్చిన ప్రతిదీ కూడా మీరు గమనించి పిల్లలకి ఇంటికాడ కూడా ఒక అరగంట, చిన్నపిల్లలు కాబట్టి ఒక అరగంట, 4th క్లాస్ 5th క్లాస్ అయితే ఒక గంట సేపు బుక్స్ తీసి పేరెంట్స్ కూడా పిల్లలకి మంచి సహకారం ఇస్తే అలా మంచి ఉన్నతమైన భవిష్యత్తులకు తప్పనిసరిగా ఉంటారు. మరి ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఇది ఊరుకుని వచ్చేది కాదు, ఇది చాలా ధనంతో వెచ్చించి ఎక్కడ వెనకారకుండా ఇక్కడ ఎంతో ఖర్చు పెట్టి ఈ స్కూల్ని ఏర్పాటు చేసి నాటి నుండి కూడా నేటి వరకు ఇంకా ఉన్నతమైన ఖర్చుతోనే కూడిందే తప్ప ఈరోజు మీ పిల్లల్ని మనం పంపించే మన పిల్లలు ఇచ్చే ధనం అయితే వాళ్ళకి ఎటువంటి ఖర్చు కూడా రాదేది. ఎందుకంటే నేను ఒకసారి మొన్న ఒక నెల క్రితం వచ్చాను, మాస్టారు ఆటోలకి ఎంత అవుతుంది, టీచర్స్కి ఎంత అవుతుంది, ఈ మెయింటెనెన్స్కి ఎంత అవుతుందంటే ఆయన చాలా చెప్పారు. అందుచేత అది మేము కూడా గుర్తించాం కాబట్టి మేము ఈ గ్రామంలో పెద్దగా ఉన్నాము. అందులో పిల్లల భవిష్యత్తు గ్రామంలో పెద్ద అవ్వకర్లేదు. పిల్లల భవిష్యత్తు బాగోవాలంటే ఖచ్చితంగా మీ కొరకు మేము కూడా మా గ్రామంలో శ్రమించి మీ స్కూల్కి విద్యార్థులు అనేక మంది పంపడానికి తప్పనిసరిగా ప్రోత్సహిస్తామని ఇక సెలవు తీసుకుంటున్నాం. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి
కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే మా కళ్ళ ముందే ఉండే ఈ అన్నయ్యే మా దైవం వదినమ్మ నడిపిస్తుంటే వెనకుంటుంది మా సైన్యం మహాలక్ష్మి అమ్మనిపించే అత్తయ్యగా మా భాగ్యం మా తోడు నీడే ఉండి మా వల్లిలే మా దేశం ఎప్పటి పుణ్యం ఈ తీయని బంధం ప్రేమకి అర్థం కనిపించని త్యాగం ఏ కష్టం వచ్చినా ఏమైనా నోరైన విప్పడి రామన్న తను అడవికెళ్ళిన మా అన్న రానీడు వెంట వస్తామన్నా తన ఆనందంలో వాటా ఇచ్చే గడసరిలే డోలి 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 రే డోలి 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 రే ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవ గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలకలని చెరిపేసి ముంగిట ముక్కులు పెట్టి వెన్నెల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా ముందుగా విద్యా భారతి స్కూలు ప్రిన్సిపల్ చిరంజీవి గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ పెద్దలు సర్పంచ్ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ పేరెంట్స్కి చిల్డ్రన్స్కి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మనం పిల్లల్ని మీరు గమనించినట్టయితే మనం ఎక్కువగా దేని మీద ఖర్చు పెడతామంటే బట్టలను లేదా ఇంకోటానో ఖర్చు ఏజెంట్ చూస్తాం. ముందు మనం పిల్లలకి ఇచ్చే భవిష్యత్తులో ఏదైనా వాళ్ళకి మంచి జరగాలి అంటే అది ఒక చదువు మీదే ఆధారపడి ఉంది. అది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే కొంచెం మనం పెద్ద పెద్ద స్కూళ్ళు చూస్తున్నాం, అక్కడికి పంపడాకే మనకి కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా మనకు అందుబాటులో ఈ స్కూలు వాతావరణం అందరూ చూశారు. ఇలాగ ఎప్పుడు కొంతమంది నాకు తెలిసి విజిటింగ్ ఎప్పుడు వెళ్ళే ఉండరు, సంక్రాంతి సంబరాలకి కొంతమంది వెళ్ళే ఉండరు. అలాంటిది మన గ్రామంలో మనకి దగ్గరలో ఇలాంటి స్కూల్ పెట్టినందుకు ముందుగా అబ్బేరాజు గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మనం ముందుగా గుర్తించవలసింది కూడా ఒక ఫ్యామిలీ. అబ్బేరాజు గారు ఉన్నారు. చదువు ఉంటే ఫ్యామిలీ ఇలా ఉంటుందానికి ఆయన ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కష్టపడి చదువు అలాగే వాళ్ళ పెద్ద కుమారుని చదివించారు, అలాగే వాళ్ళ చిన్న కుమారుని కూడా. ఫ్యామిలీ కూడా వాళ్ళ తండ్రి కొడుకులో ఒక అన్యాయంగా, అలాగే వచ్చిన కోరలు కూడా అంతే అన్యాయంగా మీరు చూశారు. ఇందాక మీతో పాటు అందరితో కలిసి వాళ్ళ అమ్మగారు మీతో పాటు ఆ గొప్ప కూడా డ్యాన్స్ వేయటం జరిగింది. అంత అన్యాయంగా ఉండి ఫ్యామిలీ. ఎందుకంటే మన స్కూల్లో కూడా ఎక్కడైనా చూస్తూ ఉంటారు, ఎక్కడైనా హెచ్ఎస్ కనపడుతూ ఉంటుంది. మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళిన కాడో లేకపోతే ఇంకో దుక్కునో హెచ్ఎస్ కనపడుతుంది. అవి హెచ్ఎస్ కనపడకుండా ఉంటుంది అంటే అది ఒక స్కూల్లోనే. ఇది అందరూ గమనించబడింది. ఎందుకంటే ఒకే యూనిఫామ్ ఇస్తారు, ఒకే కలర్ షూ ఉంటుంది. అంటే అందరూ కూడా సమానమనే ఒక
వ్యత్యాసం మనకి ఆ స్కూల్లో కనపడుద్ది. అలాగే చదువుకుని ప్రయోజకులు అవుతే అదే వ్యత్యాసం వాళ్ళ జీవితాల్లో కూడా కనపడకుండా చేయగలిగేది ఏదైనా ఉందంటే ఒక చదివే. అలాంటిది మనకి ఇంత చిన్న గ్రామమైన మన స్కూల్లో, మన ఏరియాలో, మన ఊరు గ్రామస్తులు పెట్టి ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే మనం తెల్లరి ఎక్కడికో దూరంగా పిల్లల్ని స్కూల్కి పంపుతాం. ఆ స్కూల్ కాడికి వెళ్ళి మన పిల్లోడు ఏం చేస్తున్నాడో చూడాలంటే మనకి ఎప్పుడో కాని పని. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఉంది, జీడిగుంట నుంచి వచ్చినా, ముప్పారు నుంచి వచ్చినా, మునిపల్లి నుంచి వచ్చినా, పెండేల, కోరిపల్లి ఎక్కడి నుంచి వచ్చినా మనకి స్కూల్ కంపల్సరీగా తగులుతుంది. ఒక్క నిమిషం అక్కడి నుంచి ఇక్కడికి మన స్కూల్ కాడికి రావడం జరుగుతుంది. మన పిల్లలు ఏం చదువుతున్నారో చూడటం కూడా జరుగుతుంది. అది అందరూ గమనించుకుని మనం అందరం పేరెంట్స్గా మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అన్నది కూడా గమనించుకుంటూ మనకు అందుబాటులో మన చిన్నపాటి ఏదన్నా చిన్నవి ఉన్నా మనం స్వయంగా ఏ పేరెంట్స్ అయినా సరే స్వయంగా వచ్చి మాట్లాడుకునే ప్రిన్సిపాల్ గారు మన చిరంజీవి గారు అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఇది బాగా గమనించవలసిన విషయం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళి ఒక స్కూల్ కాడ మనం మాట్లాడాలంటే మన పిల్లోడి గురించి ఒక రోజు సమయం పడుతుంది. మన పిల్లోడి గురించి పిల్లోడిని మనం ఏం చేయాలో చూస్తాకి ఒక రోజు సమయం పడుతుంది. అలాంటిది ఒక పావు గంటలోనే ఇక్కడ మన పిల్లోడు ఏం చేస్తున్నాడో, ఎలా చదువుకున్నారని మన ప్రిన్సిపాల్ గారినే అడగచ్చు డైరెక్ట్. అది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మన విలేజ్లో ఇలాంటి స్కూల్ పెట్టి ఇంత హెచ్చించి మనకి చేస్తున్నాం. ఎందుకంటే దీని మీద కూడా కొంత వ్యత్యాసం ఉండాలి. ఎందుకంటే చదువు మీద ఒక అవగాహన ఉంటేనే ఇలాంటి పనులు చేయడానికి ఎదరరాగలదు. పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకళ్ళే కాదు, ప్రిన్సిపల్ చిరంజీవి గారే కాదు, అబ్బేరాజు గారు, అలాగే వాళ్ళ బెదర్ గారు, వాళ్ళ అందరూ కూడా దీని మీద డెడికేట్ అయ్యి మనకి మన గ్రామాల్లో ఇంత అభివృద్ధి చేసినందుకు నిజంగా మనందరం సంతోషమైన విషయం. మనందరూ తరపున కూడా చిరంజీవి గారికి కంగ్రాట్ చేసి చెప్తున్నాను. సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అలాగే జ్ఞానభారతి స్టూడెంట్స్ని రెడీ చేసి నేను అడగగానే ఎలా కావాలనుకుంటే అలాగా ట్రెడిషనల్ అటైర్లో పంపించండి అంటే ట్రెడిషనల్ అటైర్లో, లేకపోతే ఏ ఈవెంట్కి కావాల్సినట్టు ఆ ఈవెంట్కి పిల్లలందరినీ పంపించడానికి పేరెంట్స్ అందరూ కూడా చాలా ట్రబుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయినా కానీ మేము అడగగానే అందరినీ కూడా ఆ రకంగానే పంపించి మా పిల్లలకి అంతే సమానంగా చూసుకునేటట్టు చేస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం నాకు కల్పించినటువంటి నా పేరెంట్స్ కూడా ఈ సభాముఖంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే జ్ఞానభారతి పేరెంట్స్ అందరికీ, ఈ ఈవెంట్తో పాటు మిగిలిన ఈవెంట్స్ కూడా నాకు చేసి పెడుతున్నటువంటి నా టీచర్స్ అందరికీ కూడా, అండ్ మరీ ముఖ్యంగా నా యొక్క స్టూడెంట్స్కి, నాకు బాగా ఇష్టమైన స్టూడెంట్స్కి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. సీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంట ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట. సంతోషాలకు శ్రీకారం చుట్టి తరలి క్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా.
teachers and my dear friends. My name is Shivsai. First of all, happy Sankranti to each and everyone. Today, I would like to tell a few lines about the Sankranti festival. Makar Sankranti is a harvesting festival. It is celebrated mostly on 14th or 15th January every year. It is celebrated 3 days. The first day is Bogi. The second day is Sankranti. The third day is Kanuma. Thank you Sankranti to all of you. हाय, मैं 7 कक्षा में पढ़ती हूँ। मकर संक्रांति एक प्रसिद्ध भारतीय होता है। यह हरा साल 14 जनवरी एक मनाया जाता है। గోదావరి గట్టు మీద రామసలకావే కెట్టుకున్న సందామామవే గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందామామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే. గౌరవనీయులు పెద్దయిన అబ్బేరాజు గారికి వారి పిల్లల్ని ఇంత అభివృద్ధిలో ఇంత ఉన్నతమైన స్థాయిలో చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే సర్పంచ్ గారికి, మునిపల్లి సర్పంచ్ గారి నరేష్ గారికి, మా సోదరులు కళాశాల సర్పంచ్ గారికి, అదే ఫ్రెండ్స్ అందరికి కూడా, మీ ఫ్యాకల్టీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కటి వాతావరణం, ఈ వాతావరణం చాలా బాగుంది. ఎందుకంటే ఈ మొక్కల్లో వాటిలో పిల్లలకు కూడా పొల్యూషన్ లేకుండా మంచి వాతావరణంలో పెట్టినందుకు మేము ఇప్పుడే ప్రెసిడెంట్ గారితో అనటం జరిగింది, చాలా బాగుందని. తల్లిదండ్రులు మెయిన్గా పిల్లల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని చదువుల గురించి చాలా జాగ్రత్తగా మీరు ఇంటికాడ కూడా హోంవర్క్లన్నీ చేయించి జాగ్రత్తగా మాస్టర్లు చెప్పడమే కాకుండా మీరు కూడా ఇంటికాడ కూడా మీరు పిల్లల మీద శ్రద్ధ తీసుకుంటే ఉన్నతమైన స్థాయికి వెళ్తారని ఏమ్మా అందరూ కూడా బాగా పిల్లలందరినీ కూడా చదివించాలని కోరుకుంటూ మీ వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ చాలా చేసుకుంటున్నాను. ఒక వరమేరా రోజు మారిపోయినా గారి తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలో తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలగడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదా. మన వారితో కలిసి లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు, కన్నే పిల్లలకు తెచ్చిచ్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు గుమ్మ
It's a family party. Hey, light setting dakkarle, mic settle to panle, manintene jaise dam disco thakkle. నైన్ పక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఫారెన్ కో వెళ్ళాలా మన ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా అన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసే తాకోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ. It's a family party. It's a family party. It's a family party. ఎంత లేసి పొడికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుగురి నాగాలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో ఏ గొప్పి అల్లా
Girls, girls, no dangal, celebrate the Pongal. స్పెషాలిటీ లేదు, మీ పేర్లు మీరు రాసుకుంటే కనుక ఇందులో ఉంటాయి. అందులో నుంచి ఎవరు లక్కీ అనేది వాళ్ళు చూద్దాం. ఫస్ట్ లక్కీ విన్నర్ జీడిగుడ్డ. ది నెక్స్ట్ లక్కీ విన్నర్ ది నెక్స్ట్ గారు. ఓకే కమా. I invite Principal Sir to give vote of thanks. Good evening or good afternoon? Good afternoon. ఇంతవరకు చాలా పేషెన్స్ తోటి ఓపిక పట్టి కూర్చున్నటువంటి పేరెంట్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దాంతోపాటు ప్రతి ఈవెంట్కి మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఎగ్జామ్స్ ఒక పక్క నుంచి వస్తున్నాయి. ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ని ప్రిపేర్ చేశారు పేరెంట్స్, మేము ప్రిపేర్ చేయడంతో పాటు ఇంట్లో కూడా ప్రిపేర్ చేశారు. అదేవిధంగా దాని తర్వాత వచ్చేటప్పటికి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వీటిలన్నింటికి కూడా సక్సెస్ అవ్వడానికి పేరెంట్స్ సపోర్ట్ చేశారు. అండ్ ఐ జస్ట్ సెడ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. నేను స్కూల్ టేకప్ చేసినప్పుడు ఫస్ట్ నా స్కూల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, నా స్టూడెంట్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయని టెస్ట్ చేసుకోవడానికి నేను టెస్ట్ చేసిన ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ స్టేట్ నేమ్? ఐ ఆస్క్ జస్ట్ వన్. స్టేట్ నేమ్ ఏంటి అన్నప్పుడు కూడా హయ్యర్ క్లాస్ వాళ్ళు కూడా షాక్ అయ్యి స్టేట్ నేమ్ కూడా చెప్పలేనటువంటి స్టేజ్లో ఉన్నారు. నేను వాళ్ళని డిగ్రేడ్ చేయడానికి కాదు. సో దాన్ని నేనేమనుకున్నానంటే ఛాలెంజ్గా తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మనం ఎడ్యుకేషన్ అనేది అందించాలనే ఉద్దేశంతో నేను అక్కడి నుంచే ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు నా స్కూల్ స్టూడెంట్స్ యూకేజీ స్టూడెంట్ స్టాప్ అవ్వకుండా 28 స్టేట్ క్యాపిటల్స్ విత్ ట్యాబ్ అండ్ మ్యాప్ పాయింటింగ్ ఆల్సో. మ్యాప్ పాయింటింగ్ తోటి ట్యాబ్ యూజ్ చేసి నా యూకేజీ స్టూడెంట్స్ అనేవాళ్ళు 28 స్టేట్ క్యాపిటల్స్ 8 యూనియన్ టెరిటరీస్ కూడా చెప్పగలుగుతున్నారు. అలాగే ఒక్కొక్కటి ఇంకా మిగిలిన కూడా వాళ్ళందరినీ కూడా ఇట్లాగే ట్రైన్ చేసి వాళ్ళని సక్సెస్ వైపు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయవలసినది పేరెంట్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు లాస్ట్లో ఫుడ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ ఆ ఫుడ్ కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ యూ. థ్యాంక్ యూ. ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ 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 ಸಂಕ್ರಾಂತಿ ಸಂದಳ್ಳೆ ಅಂಗರಂಗ ವೈಭವಂಗ సంక్రాంతి సందళ్ళే ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మరచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ
ఏమిటి